చిన్న ఇల్లైనా చాలా బాగుంటదిరా. ఏమిరా అన్ని నా ఫోటోలు పెట్టుకున్నావు? నీ ఫ్యాన్స్ కదన్నా, అందుకే. ఎవడైనా దేవుని ఫోటోలు పెట్టుకుంటాడు, అమ్మ నాయన ఫోటోలు పెట్టుకుంటా. అవు మీ అమ్మ నాయన ఏర్రా? నాకెవరూ లేరన్నా. ఎవ్వరు లేరా? నేను అనాథని. ఏక నిరంజనా. ఏమిరా ఏ దేవుడు ఇట్లా చేసినాడు? ఏ దేవుడు, ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్. రే రంగా, రే అన్నా, ఈ పొద్దు నుంచి నీకు అమ్మ నాయన అవ్వ తాత అన్నా వదినా అన్ని నేనే రా. దుబ్బరావని ముందుకు కూర్చోన్నా. కూర్చోరా. పర్లేదన్నా, నుంచుంటాను. కూర్చోరా నువ్వు కూడా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోండి. మంచోడ్రా అన్న టీ అన్నా. కమియా కమియా. వైన్ షాప్ ఓపెనింగ్ అయినాక సీకటి పడినాక ఎవడన్నా టీ తాగుతాడా? అంటే అన్న నువ్వు అన్నా, నీ చిన్నప్పుడు ఫోటోలు సిగ్గుపిల్ల చాలా చిన్నగా ఉంది. అదే దొరికినదా నీకు? చిన్నప్పుడు చిన్న లేకుండా ఇంకా ఏమిరా? ఏమి ఖాళీ గ్లాసులు ఉన్నాయే? ఈ లంక నిండా ఉండేనే. నేను తాగేసామన్నా. ఇంకా మీ గ్లాసులు ఎందుకురా? డైరెక్ట్ గా సీసాల ఎత్తుని నువ్వు చిప్స్ తినమ్మి. ఏమిరా మీరేనా బాటిల్ ఎత్తి తాగేది? మేము కూడా తాగుతాం చూడండి. నేను కూడా తాగిపోతే సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్. వాళ్ళు లెక్కిచ్చినాడా? ఇవ్వలేదు సార్. తొక్కలే, రేపు చెప్పుకుందాం. అన్నా, నువ్వు ఒక డైలాగ్ కొట్టరాదే? ఇప్పుడు ఆలేరా అన్నా, సినిమాలే అన్నా, రియల్ గా ఎప్పుడు ఏం లేదు. ఒక్క డైలాగ్ అన్నా. బస్ స్టాండ్ లో బుష్ అడుకున్నట్టు డైలాగ్ గుడికి అనుకుంటారా? చెప్తాలే. వీరికి పంద హరిపోతాడా? యానాడైనా అమరము పాలు తాగినాడా వాడు? సమరసింహాటి ఢిల్లీలో కాదురా, సీమ సందులోకి రా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. వీరశంకర్ రెడ్డి ఒక్కే గదని పీకేస్తే పీక కోస్తా. ఆ సినిమా నేను చేయలేదురా. ఎందుకు చేయలేదు? వీడు డేట్లు ఇయ్యలే. వీర రాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమలో కనుంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిసింది మేసమే అయితే చంపరా, నన్ను చంపరా అని బాలకృష్ణ నట్టింట్లోకి వచ్చి డైలాగ్ చెప్తుంటే నువ్వు బెక్కమాకు వేసుకొని చూస్తావా? మరి ఏం చెయ్యాలరా? డైరెక్టర్ అట్నే కూర్చోమని చెప్పినాడు. కుదరదు. హీరో అయిపో అన్నా. ఇప్పటికిప్పుడు అవ్వాలంటే ఎట్లయితే అది ఎందుకన్నా? నీ వెనకాల మేము ఉన్నాం. ఫిలిం నగర్ లో అటు ఇటు తెలుసుకుంటాం. అన్నా, నువ్వు ప్రతి సినిమాలో అందరినీ చంపేయాలన్నా. నువ్వు ఒక్కడే ఉండాలి. హీరోని, క్యారెక్టర్ ఆర్టిస్టుని, సైడ్ ఆర్టిస్టుని, కబడ్డీ మొత్తం చంపేయాలన్నా. మొత్తం అందరినీ చంపాలనా? నేను ఒక్కనే ఉండాలనా? హీరోయిన్ ఉంటదన్నా. ఉంటది. హీరోయిన్ స్లో మోషన్ లో నీ దగ్గరకు వచ్చి పట్టుకుంటే ఆ ఒక్క సీను చూడాలనుందన్నా. ఒక్క సీన్ అన్నా. కరుచుకుంటే బాగానే ఉంటది గాని మంది చూస్తారా? ఎందుకు చూడన్నా? వాళ్ళని కూడా చంపేస్తా. వాళ్ళని కూడా చంపేస్తావా? మరి ఆ దేశంలో రిలీజ్ చేస్తావరా నా సినిమా? అన్నా, నెక్స్ట్ సినిమా నుంచి హీరో నువ్వే అన్నా చెయ్యాలి. ఈ రోజు నుంచి నీ పేరు జయప్రకాష్ రెడ్డి కాదు, ఫ్యాక్షన్ స్టార్ జయన్న. జయన్న జిందాబాద్, జయన్న జిందాబాద్, ఫ్యాక్షన్ స్టార్ జిందాబాద్, ఫ్యాక్షన్ స్టార్ జిందాబాద్. ఇంకొస్తాను రబ్బి. అన్నా, ఇంకొంచెం సేపు కూర్చుని అన్నా. ఒక్క బాటిల్ అన్నా. చాలా పనులుంటాయిరా.
క్లారెన్స్ కి ఫోన్ చేసి 67 డాన్స్ ప్రాక్టీస్ వస్తామని చెప్పు. పీటర్ హెయిన్స్ కి ఫోన్ చేసి 78 యాక్షన్ ప్రాక్టీస్ అని చెప్పరా. 8 నుంచి 9 కి యాదైనా మంచి జిమ్ చూడరా. 7 ప్యాక్ 8 ప్యాక్ చేసుకుంటాము. పోయేటప్పుడు మంచి బ్యూటీ పార్లర్ చూసుకొని ఫేషియల్ చేపించుకొని పోతా. ఏయ్, ఒరే ఈ బాబు జాగ్రత్త. గారిని ఫిలిం నగర్ లో డ్రాప్ చేశాను రా. అమ్మ లేదు, నాన్న లేడు. ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. చెయ్యన్న చెప్పినట్టు ఏక్ నిరంజన్ అంటే ఎవరో తెలుసా? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేకుండా ఒక్కడే పుట్టి ఒక్కడే అన్నాదనరా నేను. ఏక్ నిరంజన్. రే రంగ దొంగ కాదురా, అనాథరా. ఈ రోజు నుంచి మా ప్రాణాలు కాపాడడం కోసం మీరెవరూ కత్తిపట్టి మీ పిల్లల్ని అనాథల్ని చేయడానికి వీల్లేదు. నేను బతికుండగా ఈ ప్రాంతంలో ఎవరూ అనాథలు కావడానికి వీల్లేదు. ఇదిగో చూడండి, కమిషనర్ గారు ఆఫీస్ కి లెటర్ ఎట్టి కొత్త జీపు, కొత్త ఏసీ, కొత్త బీడీలు ఏర్పాటు చేసుకోవాలండి. ఆయ్ ఏటండి ఇది గిఫ్టా? మొన్న మీరు ఒక అబ్బాయి గురించి అడిగారు కదా మేడం, వాడి చరిత్ర మేడం. నిజమా? పోలీస్ వాళ్ళు మట్టిలోను మహేష్ బాబా అండి. ఆయ్ చదవండి మేడం, వాడి జాతకం అంతా ఈ ఫైల్లోనే ఉంది చూడండి. నీకు కృష్ణుడు లాంటి దొంగ కొడతాడమ్మా. నీకు కృష్ణుడు లాంటి దొంగ కొడతాడమ్మా. నీకు కృష్ణుడు లాంటి దొంగ కొడతాడమ్మా. నాన్నగారండి, నేను ఆ దొంగనే పెళ్లి చేసుకుంటానండి. చాలా చీప్ గా ఉంది బాబా. ఆఖరికి ఎయిర్పోర్ట్ లోను, బస్ స్టాండ్ లో కూడా వెయిటింగ్ రూమ్ ఉంటాయి. కోర్ట్ లో లేచుడు ఇలా గోళ మీద కూర్చున్నాం. ఏ రంగా, ఏంటి సీక్రెట్ వచ్చావు? నువ్వు మార్కెట్ లో ఒక ఫిగర్ ని చూసి ఎంక్వైరీ చేయమని చెప్పావట కదా, దాని చరిత్ర తెచ్చాను చూడు. పోలీస్ డిపార్ట్మెంట్. అయ్యో పప్పోయ్, ఇది కూడా మనలాగే ఆడదొంగ అనుకుంటారా? ఏమైందిరా? నేను ఈ అమ్మాయిని ప్రేమించను రా. మనం దొంగ, అది పోలీసు. నేను ప్రేమించను. అయితే ఒరేయ్, ఒక దొంగ ఒక పోలీసుని ఎక్కడైనా ప్రేమిస్తాడరా? చిపాడు. నేను ప్రేమించను. అంత చిన్న విషయానికి ఇంత ఓవర్ యాక్టింగ్. మరి ఏం చేద్దాం అంటావే? రండి చెప్తా.